తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఇంకొకటి సుద్దియోగ్ గారు, ఇప్పుడు అంత చలిలో మైనస్లో ఉంటారు కదా హిమాలయస్లో. మామూలుగా నేను చూసిన అఘోరీస్ కానీ యోగులు కానీ ఒంటి మీద బట్టలు ఉండవు, అవును, ఒంటి నిండా విభూతి పూసుకుంటారు. ఏదన్నా రీజన్ ఉందా అలా విభూతి పూసుకోవడానికి? అలా బట్టలు లేకుండా ఉంటారా అందరు అక్కడ? 100%. ఇప్పుడు మేము కూడా కౌపీనముతోనే ఒక 6 సంవత్సరాలు తిరిగాను. ఒట్టి కౌపీనమే, మంచుకొండల్లో గ్లేషియర్స్ లో నడిచేవాడిని. అసలు ఏమీ లేకుండా, చెప్పులు లేకుండా. అందరూ మీరు గడ్డ కడితే కాళ్ళు తీసేస్తారు, గడ్డ కడతాయి, మీరు ఇబ్బంది పడతారని నన్ను ఎప్పుడు అంటుంటారు. ఒకసారి నడుస్తున్నప్పుడు అనుకోకుండా ఒక 2 షూలు కనిపించాయి. ఆర్మీ వాళ్ళు తెగిపోతే వదిలేశారు. అవి దానికి పురుకోసలు చుట్టుకొని, దారం చుట్టుకొని గ్లేషియర్స్లో నడవడం జరిగింది. ఖచ్చితంగా నీ అంటే పరిపూర్ణమైన ఆర్తి, దానితో పాటు ప్రాణాయామము, యోగా పరిపూర్ణంగా దేహంలో ఉంటే నీకు ఎలాంటి మంచు ఏమి చేయలేదు. నార్మల్గా మనం ఉండే క్లైమేట్లో ఉన్న ఫీలింగే ఉంటుంది, బాడీకి హాయిగా ఉంటుంది. మొదట కొద్ది రోజులు మాత్రమే నిన్ను డిస్టర్బ్ చేస్తుంది, ఒక 3 నెలలు. అందుకనే మేము ఏం చేస్తామంటే హిమాలయాలో డైరెక్ట్గా మంచుకొండల్లోకి వెళ్ళాం. ఉత్తరకాశీలో 1 నెల ఉంటాం, గంగోత్రి పోయిన తర్వాత 1 నెల ఉంటాం. అక్కడి నుంచి 15 రోజులు ఉత్తర తపోవన గోముఖ్ వెళ్ళి అక్కడి నుంచి ఇక 10 రోజుల తర్వాత ఇక మంచుకొండలో కంప్లీట్ మంచుకొండలో నడుస్తాం. అంటే బాడీని స్టేజీల వారుగా డెవలప్ చేస్తాం. కొంతమంది యోగులు చెప్తుంటారు, మగవాళ్ళు ఒంటి మీద అసలు బట్టలు లేకుండా, నూలు పోగు లేకుండా స్నానం చేయకూడదు, స్నానం చేస్తే వచ్చే నష్టాలు కూడా చెప్పారు. అవును. ఏంటి అసలు దానికి ఏదన్నా ఉందా, హిస్టరీ ఏమైనా ఉందా? అది ధర్మము చాలా గొప్పది రోషన్ గారు. మన ధర్మము చాలా, అంటే అది చాలా పెద్దది, చాలా గొప్పది. అందుకని ఇప్పుడు నేను అవధూత స్థితిలో ఉన్నా అనుకో, నాకు ఏ కౌపీనం కూడా అవసరం లేదు. నేను నదిలో డైరెక్ట్గా స్నానం చేయొచ్చు. ఒక గృహస్థుడు అలా చేయకూడదు. ఓకే, యోగులు ఏమీ లేకుండా కూడా స్నానం చేయొచ్చు. అఘోరాలు యోగులు, ఇప్పుడు మన అఘోరాలు యోగులు మన కుంభలో మేము అన్నీ ఏం లేకుండే కదా స్నానం చేసేది, అంటే మామూలుగా వెళ్ళినప్పుడు సాధువులు. కానీ గృహస్థులు అలా చేయకూడదు. అంటే ఒక కుటుంబపరమైన ఆలోచన విధిలో ఉన్నోళ్ళు చేయకూడదు. గురువు ఆదేశిస్తే కౌపీనం ఒకటి ధరిస్తారు వివాహమైన గురువుల్లో. కొంతమంది ఇప్పుడు అఘోరాల్లో చాలామందికి వివాహాలైనవి. 100% అఘోరాకి వివాహం చేసుకుంటారు, ఒక స్త్రీ ఉంటుంది. ఎందుకంటే ఆ పూజకి క్రతువు సిద్ధించాలి. అందరు చెప్తున్నది అవాస్తవాలు కూడా ఉన్నాయి. కానీ తనంత దాన్ని సింగిల్గా ఉంటానంటే ఏమనేది ఏం లేదు. కానీ దానికి ధర్మం కోసమైతే, శాస్త్రం కోసమైతే వాళ్ళు ఆచరిస్తారు. ఒకరు అలా ఆచరించి ఉండాలి, అప్పుడే ఆ క్రతువు సిద్ధిస్తుంది. మనం చేసే యజ్ఞము మన శిష్యులకు వస్తుంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎలా మారిపోతుందో మనుషులు కూడా అలానే మారిపోతున్నారు. మీరు అన్నట్లుగా అసలు ఇప్పుడు ఒంటి మీద లేకుండా స్నానం చేసే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ కదా. అవును, 99% వాళ్ళే ఉంటారు. అవును. అలా చెయ్యకూడదు అన్న ధర్మం చేయకూడదు అని చెప్తూనే ఉంది, అంటే మీలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కానీ అదే జరుగుతూనే ఉంది. అలా చేస్తే వచ్చే నష్టం ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు తెలుసుకోవటం. 100% నదిలో, జీవనదిలో కౌపీనము కానీ ఏదైనా అంగవస్త్రము కట్టుకొని స్నానం ఆచరించాలి. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని కర్మలు అంటి తీరతాయి. వాళ్ళకి మొదట చర్మరోగం, అంటే కర్మలు వస్తాయి వాళ్ళకి, చర్మరోగాలు, వ్యాధులు, డైరెక్ట్గా కొన్ని ఏదన్నా బ్యాక్టీరియాస్ డిస్టర్బెన్స్ అలా జరుగుతాయి. అందుకని ఖచ్చితంగా వాళ్ళు, అంటే మనం నమ్మితే నరకలోకాలకు కూడా పోతారు. ఎందుకంటే ఒక నదిని, జీవనది, మంచినీళ్ళు దేవనదిని నువ్వు ఎలాగంటే అలా స్నానం చేయకూడదు కదా. నాట్ ఓన్లీ నదులు, ఇళ్లల్లో బాత్రూంలోనైనా అంగవస్త్రం ఖచ్చితంగా ఉండాలి. అది కట్టుకోకుండా చేస్తే వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రెండోది ఏంటంటే కొన్ని కర్మలు వస్తాయి వారికి. అంటే ఎలాంటి కర్మలు చెప్పొచ్చు? అంటే సభాముఖంగా అది చెప్పకూడదు అని, అంటే వాళ్ళకి ఇంకా జీవితంలో కొన్ని నష్టాలు, ధనం పోగొట్టుకుంటారు, ధనము నష్టపోతారు. ఖచ్చితంగా అంగవస్త్రం లేకుండా స్నానం చేస్తే ధనాన్ని కోల్పోతారు. ఫస్ట్ ధనముతో పాటు మానసిక సంతోషాన్ని కూడా కోల్పోతారు. ఒక బాడీ మీద ఈ భాగం చాలా నీట్గా, టైట్గా, నీట్గా ఉండాలి. దానికి ఒక అంగవస్త్రం ఉండాలి. మిగతా భాగం వేరు, ఆ భాగం వేరు, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. దాన్ని మనం ఇష్టానుసారంగా అలా చేయకూడదు. కానీ శాస్త్రాల్లో రకరకాలుగా చెప్తూ వచ్చారు. అంటే పాపాలు వస్తాయి, నరకలో పోతారు, ఎన్నో జన్మలు ఇలా పుట్టాలి, అదంతా మనకు ఈ పురాణంలో వస్తుంది, గరుడ పురాణంలో. అవన్నిటికంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలా చేయకూడదు, అంతే. అంటే గట్టిగా చెప్పాలి, అది చేయకూడదు. దానికి ఇలాంటి అని మనం భయపెట్టకూడదు ప్రజల్ని.
ఇప్పుడు మీరు అన్నారు అఘోరీలు అందరూ కూడా పెళ్లి చేసుకోవాల్సిందే, పెళ్లి చేసుకుంటేనే ఆ ఆచారంలో మంచిది అన్నారు. అవును. యోగులు కూడా అందరు పెళ్లి చేసుకుంటారా? వాళ్ళకి అందరూ కుటుంబం పిల్లలు అందరూ అందరికీ వివాహాలు ఉన్నాయి. ఏ ఋషులకి వివాహం కాలేదు చెప్పండి? సనక సనందాదులు తప్ప. వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు, నారదుడు బ్రహ్మమానస పుత్రుల వరకు తప్ప మిగతా వాళ్ళందరికీ వశిష్ఠులకు అయిందా, దుర్వాసులకు అయిందా, విశ్వామిత్రుడికి అయిందా, అందరికి అంతే. ఆ కాలం అగస్యుల వారికి అయిందా? ఋషుల సాంప్రదాయాలు అందరికీ అయినాయి. కానీ కలియుగం వచ్చిన తర్వాత ఆయుష్ పరిణామం తగ్గింది. అప్పుడేందంటే 3 యుగాలు బతికారు ఈ ఋషులందరూ. 3 యుగాలు ఉన్నారు. 3 యుగాలు ఉన్నప్పుడు వారికి ఇది ఏమో 60 సంవత్సరాలేగా. ఇప్పుడు ఈ జీవితం ఎంత ఉంటుందో ఒక 60 సంవత్సరాలు ఉంటారు. కానీ ఈ కాలంలో ఉండేదే 60 సంవత్సరాలు అన్నప్పుడు వారు ఎన్ని చేసుకొని మరలా సంసారం పిల్లలు బాధ్యతలు అయితే సాధన చేయలేమేమో అని ఒక ఆలోచన. కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు చాలా మంది పెళ్ళైన తర్వాత కూడా కదా. అవును, అంటే పర్మిషన్తో వెళ్ళాలి. చాలామంది అలా వదిలిపెట్టి, మీకు ఒక సభాముఖంగా కూడా చెప్తా, పేరు చెప్పదలుచుకోలేదు. ఒక పెద్ద సన్యాసి, అతని పేరు కూడా సన్యాసనామం ఇచ్చాం. ఒక పెద్ద పీఠాధిపతి అయ్యారు ఆయన హిమాలయస్లో. నేను కమండలం పట్టుకొని, అంటే నేను చాలా అంటే మంచి సాధన చేస్తున్న పీక్ లెవెల్గా సాధన చూస్తుంటా ప్రతి మనిషిని. అలాంటి రోజులు అవి. వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి, నానా నీకోసం ఒక అందమైన కన్య ఎదురు చూస్తుందని ఆయన చెవిలో చెప్పా. ఒక పెద్ద పీఠాధిపతికి చెప్పాను నేను. ఎవరైనా ఏమనుకుంటారు? ఆయన ఒక చిరునవ్వు, అలా ఎలా అవుతుంది స్వామీజీ, అలా మాట్లాడతారు మీరు అన్నాడు ఆయన చిన్నగా ప్రేమగా. అవునా, సరే నాన్న, నేనైతే ధర్మం చెప్పా. తర్వాత వారి గురువు గారు వచ్చి, నీ సన్యాసం ఈరోజు తీసేస్తున్నాను అని చెప్పి ఆయన నదిలోకి తీసుకెళ్ళి ఆ కాషాయం తీసి తెల్లవస్త్రం కట్టి ఆయన్ని మరలా పంపించేసి పెళ్లి చేసుకోవడానికి ప్రోత్సహించారు. ఆయన పెళ్లి చేసుకొని 2 పిల్లలుగా అన్నాడు. ఇప్పుడు ఏది సన్యాసము పెద్ద ఒక 200-300 శిష్యులు పెద్ద పీఠాదిని అలంకరించిన తర్వాత కూడా నేను క్లియర్గా చెప్పా. నేను వెళ్ళి అంటే ఎలా తెలుస్తుంది అంటే భవిష్యత్తు మనకు తెలిసిపోతుంది, ఏం జరగబోతుంది. ఆయన తర్వాత ఒకసారి కలిసినప్పుడు ఎంత సంతోషపడినాడో. గురుదేవా మీరు చెప్పిన తర్వాత చాలా హాయిగా ఉంది, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. అంతకుముందు కొంత లోటు ఉండేది నా మనస్సు, ఇప్పుడు చాలా మంచి పర్సన్ని సెలెక్ట్ చేశాడు గురువుగారు కూడా. తపస్సు చేసుకోవడానికి అనుకూలమైన వ్యక్తిని సెలెక్ట్ చేస్తారు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.